అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది మెంతికూరతో వేపుడు తయారు చేసుకోవడము. మామూలుగా మెంతికూరతో మనం వేపుడు చేయాలంటే పెసరపప్పు, శనగపప్పు వేసుకుంటాం కదా. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ మెథడ్లో చూపిస్తాను. ఇది రోటీకి, రైస్కి బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఇక్కడ 5 మెంతికూర కట్టలు తీసుకొని మంచిగా ఒలిచిన తర్వాత కడిగేసి ఇంకా కట్ చేస్తున్నాను. మరి చిన్న చిన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తగ్గించుకొని కొంచెం కారపొడి వేసుకుంటా అంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 5 మెంతికూర కట్టలకి ఇంత ఆకు తయారైంది. ఇప్పుడు దీనికి ఇక్కడ చూపిస్తున్నంత టమాటో అయితే సరిపోతుంది. మీరు చిన్న వేసుకుంటే 2 వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉల్లిగడ్డలు ఏం వాడము, ఓన్లీ టమాటో వేసుకుంటాము. టమాటో కూడా మరీ ఎక్కువగా వేసే పని లేదు. 5 మెంతికూర కట్టలకి ఒక టమాటో అయితే సరిపోతుంది. అట్లానే వెల్లిపాయలని సన్న సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3 కానీ 4 కానీ వెల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకొని ఈ పచ్చిమిర్చి ఇవి కొంచెము వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటా ఎక్కువగా వేగొద్దు, కొంచెం ఇట్లా జస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మెంతికూర వేసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటా గుజ్జుతో పాటే అది ఉడకాలి. లేదంటే టమాటా అంతా ఉడికిపోయినాక ఆ టమాటాలో నీళ్ళు పోయినాక ఇది ఫ్రై కాదనమాట మెంతికూర. అందుకోసము ఇంకా మెంతికూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసినా మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోండి. తర్వాత ఇదంతా మంచిగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మూత తీసినప్పుడు చూసినారు కదా, ఆ మూతకున్న నీళ్లు కొంచెం అంటే వేడిగా ఉంటాయి కదా, మామూలు నీళ్ళు వేయడం కంటే ఆ మూతకున్న నీళ్లు పడితే ఇంకా ఇది మంచిగా ఫ్రై అవుతుంది. మీకు మరీ అడుగంటినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళు ఒక 1 స్పూన్ అంత నీళ్ళు వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా కారం పొడి కొద్దిగా వేస్తున్నా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత కొంచెం పసుపు వేసి అంతా కలిపేసి ఇంకా మెంతికూర అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పూన్తో ఒక 3 to 4 స్పూన్స్ అంతా వేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ పైన వేసిన. ఇంకా ఈ శనగపిండి అంతా కూడా ఈ మెంతికూరకి మంచిగా కలిసేటట్టుగా కలపాలి. ఒక 1/2 minute అట్లా పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు చేసుకునే మెంతికూర ఫ్రై లాగా కాకుండా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.